జెడ్పీలో బీసీలు డబుల్ అట. జెడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు కదా, దాంట్లో బీసీలు డబుల్ అవుతారట. దేంతో 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే. జెడ్పీటీసీలు అందరూ కలిసి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు కదా జిల్లాకు ఒకరిని. అందులో 33 జిల్లాల్లో సగానికి సగం బీసీలు అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ 42% అమలైతే ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగబోతున్న ప్రాతినిధ్యం. ప్రస్తుతం 32 మందిలో 7 బీసీలు ఉన్నారట. పంచాయతీల్లో పెరిగేది కొద్ది శాతమైనా స్థానిక సంస్థల్లో ఇప్పటికే 40% ప్రాతినిధ్యం. జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 55%. చాలా చోట్ల జనరల్ స్థానాల్లో కూడా బీసీల గెలుపు. పార్టీలో చొరవ చూపి 42% అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభల్లో ఎక్కువ మంది బీసీలు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 2028 or 29 ఎలక్షన్లో బీసీలకి 100కి 100% గణనీయమైన సీట్లు ఇవ్వడానికి పార్టీలు ముందుకొస్తాయి. తప్పదు, ఎందుకంటే వాదం బలపడ్డది. బీసీలకు టికెట్లు ఇవ్వడం అన్న దాని మీదనే ఇవాళ ఎలక్షన్ ఎజెండా అయిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు లేట్ అయినాయి? బీసీల్లో బలమైన ఒక వాదం బయటకు వచ్చింది కాబట్టి అందరూ మాకు ఇంత జనాభా ఉంటే మా వాటా ప్రకారం మాకు సీట్లు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఉన్న ఈ వాదాన్ని పార్టీలు క్యాష్ చేసుకోవడానికి మేము ఇస్తామని ముందుకు వస్తున్నాయి. సరే, చట్టబద్ధంగా కొట్లాడడానికి ఎవరూ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోతున్నారు. కానీ ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అల్టిమేట్గా మీరు గనక ఒక వెళ్ళకపోతే మీ పని అయిపోతుందని ఎక్కడైతే బీసీలు అల్టిమేటం జారీ చేస్తున్నారో దానికి పార్టీలు కూడా తలొగ్గక తప్పని పరిస్థితి. ఆ ఎజెండాని మనం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నాను కదా, విద్యా వైద్యం అనేది మన ఎజెండాలో లేదు. ప్రజల యొక్క ఎలక్షన్ ఎజెండాలో విద్యా వైద్యం అన్నది లేనే లేదు. అసలు కోట్ర సీసా ఉంది, 2000 రూపాయల నోటు ఉంది, లేదంటే 5000 రూపాయల డబ్బులు ఉన్నాయి, పెన్షన్లు ఉన్నాయి, నగదు బదిలీ పథకాలు ఉన్నాయి తప్ప విద్యా వైద్యం ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించాలి అన్న ఎజెండా మనలో లేకపోవడం, పార్టీలు వాటిని పట్టించుకోకపోవడానికి ప్రధానమైన కారణం. బీసీ ఎజెండాని ప్రజలు ఎత్తుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి పార్టీలు కూడా తప్పకుండా మాట్లాడాల్సిన, టికెట్లు ఇవ్వాల్సిన, సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. సో ఆ ఎజెండాని ప్రజలు ఫిక్స్ చేస్తున్నారు. సేమ్ ఇదే ఇక్కడ ఎలాగ ఫిక్స్ చేస్తున్నారో విద్యా వైద్యం కూడా ఆ రకంగానే ఫిక్స్ చేస్తే సచ్చినట్టు రేపు మేనిఫెస్టోలో పెడతారు. దాన్ని ఇంకా ముందే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనలో చేంజ్ రావాల్సిందే. నాయకుడు, లీడరు, పార్టీలు మారుతాయి అనుకుంటే పొరపాటే. ప్రజల్లో మార్పు వస్తేనే పార్టీలు మారుతాయి, లీడర్లు మారుతారు. మన ఐడియాలజీ ఏంది, మన ఎజెండా ఏంది అని మనం చూపించినప్పుడే ప్రజలు ఈ లైన్లో వెళ్తున్నారు, మనం ఆ లైన్లో వెళ్ళకపోతే మనం ఖతమైపోతామని వాడు మన దారిలోకి వస్తాడు. మనము పైసలకు అమ్ముడు పోయి, మనం ఓట్లకి కోట్ర సీసాకి పైసలకు అమ్ముడు పోయి వాడు మారాలంటే వాడు ఎందుకు మారుతాడు? నువ్వే మారవైతివి. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు గడువు మేరకే ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ చట్టం తేవాలని, ఆ తర్వాత ఆర్డినెన్స్కైనా ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలే. రాజకీయంగా పోరాటం చేసినా కేంద్రం సహకరించలేదని, ఇక పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ముందున్న మార్గమని రేవంత్ రెడ్డి నర్మగర్భంగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే జరిగేదేంటి? స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం ఎలా ఉంటోంది? కొన్ని జిల్లాల సమాచారాన్ని, రాష్ట్ర స్థాయి సమాచారాన్ని ఆంధ్రజ్యోతి పరిశీలించింది. అందులో 2 విషయాలు ప్రస్ఫుటమయ్యాయి. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం వారికి ఇచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ఉన్నది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పించారు. చాలా జిల్లాల్లో ఇంతకంటే భారీగానే ఆ సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపొందారు. తమకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గెలుపొందారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో వీరి ప్రాతినిధ్యం ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నది. సగటున 30% నుంచి 55% వరకు ఉన్నది. రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది సుమారు 40% వరకు ఉండొచ్చని లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఇక్కడ మరో 2% లేకుంటే ఇంకొక శాతం మాత్రం బీసీలకు అదనంగా అవకాశాలు దక్కుతాయి. సో ఇది వాస్తవమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు చాలా విలేజెస్లో రెడ్లు కానీ, వెలమలు కానీ 1 లేదా 2 ఫ్యామిలీలకు పరిమితమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. అక్కడ మెజారిటీ ఎవరిది ఉంటుంది? మెజారిటీ ప్రజలుగా ఉన్న, ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉన్న ఆ ఎస్సీలో లేకపోతే ఎస్టీలో రిజర్వేషన్ వస్తే వాళ్ళకు వస్తుంది, లేకపోతే బీసీలే పోటీ చేస్తారు. అట్లా చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి అనివార్యంగా అవతల వాళ్ళకి గ్రామాల్లో బలం లేకపోవడమో, లేకపోతే వాళ్ళకి రాజకీయంగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో అక్కడ ఆ గ్రామంలో
ఆ అగ్రవర్ణాలు పోటీ చేయకుండా అక్కడ బీసీలు పోటీ చేస్తున్నారు. ఇట్లా కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి కొంతమేర ఈ సర్పంచులు ఎంపీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం ఉన్నదానికంటే కొంత జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేయగలుగుతున్నారు. కానీ మళ్ళీ అల్టిమేట్గా ఈ జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతున్నది, మళ్ళీ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే పదవుల్లో ఉంటున్నారు. ఇక జిల్లా పరిషత్ చైర్మన్ల విషయంలో ప్రస్తుతం బీసీల ప్రాతినిధ్యం బాగా తక్కువగా ఉన్నది. వారికి ఉన్న రిజర్వేషన్ల మేరకే వారి ప్రాతినిధ్యం ఉన్నది. ఉదాహరణకు గత స్థానిక సంస్థల ఎన్నికలు అంటే 2019లో 32 మంది జిల్లా పరిషత్ చైర్మన్స్లో కేవలం 7 మాత్రమే బీసీ వర్గానికి చెందినవారు. అంటే సరిగ్గా 23% మాత్రమే. వారికి కేటాయించిన జిల్లా పరిషత్లను మాత్రమే వారు గెలుచుకుంటున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల్లో జనరల్ సీట్లు గెలిచినట్లుగా జిల్లా పరిషత్ స్థానాల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు పార్టీ పరంగా 42% కేటాయిస్తే బీసీలకు రెట్టింపు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఏమో బీసీలు జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు ఎంపీటీసీలు అందరూ కలిసి ఆ మండలంలో ఎంపీపీని ఎన్నుకుంటారు. జెడ్పీటీసీలు అందరూ కలిసి ఆ జిల్లాల్లో ఆ మండలాల్లో ఉన్న జెడ్పీటీసీలు అందరూ కలిసి ఆ జిల్లాలో ఉన్న జెడ్పీటీసీలు అందరూ కలిసి జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. అక్కడ ఏమవుతున్నది, మెజారిటీ బీసీలు గెలిచిన ఒకరో ఇద్దరో రెడ్లు ఉన్నారనుకోండి, ఆ రెడ్డి గారికే ఆ జెడ్పీ చైర్మన్ పదవి వచ్చేస్తున్నది. పెద్ద పదవుల విషయంలో ఇప్పుడు ఆ జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇవన్నీ కూడా ఆయా పై స్థాయి వర్గాలకే పోతున్నాయి. కింద సర్పంచ్లు, ఎంపీటీసీలు మాత్రం ఎంతో కొంత జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేయగలుగుతున్నారు. అది కూడా ఎట్లా, వాళ్ళు ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడమో, కొంత రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోవడమో, లేకపోతే ఆ కుటుంబాలు తక్కువగా ఉండడమో, ఆయా వర్గాలకు సంబంధించినవి అట్లా కొన్ని గెలవగలుగుతున్నారు. మరి ఇప్పుడు జెడ్పీ చైర్మన్లు వచ్చినప్పుడు ఏమవుతుంది, జెడ్పీ చైర్మన్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఎమ్మెల్యేకి లైన్లో ఉంటారు. ఇప్పుడు ఒక బీసీ ఒక జిల్లాలో జెడ్పీ చైర్మన్ అయింది అనుకోండి, ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోగలుగుతాడు, ప్రజలకి దగ్గర అవ్వగలుగుతాడు, నెక్స్ట్ ఎమ్మెల్యే మీద గురిపెట్టగలుగుతాడు. అప్పుడు బీసీ నాయకత్వం పెంపొందుతుంది. దీన్ని గ్రహించే కదా మీరు ఆడదాకా రావద్దు, మీ కిందనే ఆ సర్పంచ్లు, ఎంపీటీసీల దగ్గరనే కట్ కావాలని చూస్తున్నది. 30 నుంచి 50% వరకు, 55% వరకు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారి శాతాన్ని జిల్లాల వారీగా పరిశీలిస్తే 30 నుంచి 55% మధ్య ఉన్నది. నాగర్ కర్నూల్లో బీసీ సర్పంచ్ల సంఖ్య 26% ఉన్నది. పెద్దపల్లిలో 54% ఉన్నది. అయితే వరంగల్ జిల్లాలో ఈ సంఖ్య మరీ తక్కువగా ఉన్నది. 19% మందే బీసీ సర్పంచ్లు ఉన్నారట. ఎస్టీ రిజర్వేషన్లు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్లో 20% బీసీ సర్పంచ్లు ఉన్నారు. ఇక ఎంపీటీసీల విషయంలో నాగర్ కర్నూల్లో 33% ప్రాతినిధ్యం ఉండగా పెద్దపల్లిలో 55% ఉన్నది. కామారెడ్డిలో 47%, హన్మకొండలో 48% బీసీ ఎంపీటీసీలు గెలిచారు. అదే జెడ్పీటీసీల విషయంలో ఆదిలాబాద్లో 35%, కరీంనగర్లో 40%, వరంగల్లో 45%, హన్మకొండలో 66% మంది బీసీలు గెలిచారు. అయితే ఎస్సీలకు ఎక్కువ స్థానాలు రిజర్వ్ చేసి బీసీలకు 15% జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే రిజర్వ్ చేసిన నాగర్ కర్నూల్లో 20% వరకే బీసీ జెడ్పీటీసీలు ఉన్నారు. ఈ లెక్క ఎంపీటీసీలు బీసీల సంఖ్య శాతం, సర్పంచ్లు బీసీల సంఖ్య శాతం, జెడ్పీటీసీలు బీసీల సంఖ్య శాతం. ఈ లెక్కలు ఒక్కసారి మనం గమనిస్తే ఇప్పుడు ఈ యొక్క జెడ్పీటీసీలు కలిసి ఆయా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్ అని ఎన్నుకుంటారు కదా. మెజారిటీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరన్నా జెడ్పీటీసీలు ఉన్నా ఆ వర్గానికి సంబంధించిన జెడ్పీ చైర్మన్ ఉండడు. అక్కడ ఎవరుంటారు, మళ్ళా ఆ ఎమ్మెల్యే చెప్పినోడు, గవర్నమెంట్లో ఉన్నోడు, ఇప్పుడు పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ చెప్పినోడు అక్కడ జెడ్పీ చైర్మన్ అవుతాడు. అల్టిమేట్గా ఎవరున్నారు అధికారంలో, ఎవరి చేతిలో ఉన్న, ఏ వర్గాల చేతిలో పార్టీలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఉంటే కేసీఆర్కి అనుకూలంగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా వాళ్ళని నియమిస్తారు కదా. అందుకే ఈ సర్పంచ్లు, ఎంపీటీసీల వరకు కొంత బెటరే, జెడ్పీటీసీల వరకు ఓకే. కానీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు వీళ్ళకి వచ్చేసరికి పెద్ద వర్గాల చేతుల్లోకి ఆ పదవులు వెళ్ళిపోతున్నాయి. ఇగో మంచిర్యాలలో మొత్తం 16 మంది జెడ్పీటీసీలు ఉంటే బీసీలకు కేటాయించిన స్థానాల్లో గెలిచినవి 2 జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచినవి 4, మొత్తం 6 బీసీలు ఉన్నారు ఇక్కడ. అంటే ఎంత, 37.5%. ఇట్లా అన్ని జిల్లాల్లో పెద్దపల్లిలో 13 మొత్తం జెడ్పీటీసీలు, ఆ జిల్లాలో 4 బీసీలకు రిజర్వ్ చేయబడ్డ స్థానాలు 4 గెలిచిరు, 2 జనరల్ స్థానాల్లో గెలిచిరు, మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ 46% ఉన్నది. ఎబో 42% ఉన్నది పెద్దపల్లి జిల్లా, సిరిసిల్ల అండ్ వరంగల్ అండ్ హన్మకొండ. ఇప్పుడు హన్మకొండలో అయితే
12 స్థానాలు జెడ్పీటీసీలు ఉంటే బీసీలకు రిజర్వ్ చేయబడ్డ దాంట్లో 3 గెలిచిర్రు, జనరల్ స్థానాల్లో 5 బీసీలు గెలిచారు, మొత్తం 8 మంది గెలిచారు, 66.66%. సర్పంచ్లు బీసీల శాతం మీరు సర్పంచ్లు కూడా మంచిర్యాలలో 42%, పెద్దపల్లిలో 54%, సిరిసిల్లలో 31%, కామారెడ్డిలో 47%. ఇట్లా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ 42% కనుక అమలు చేస్తే అన్ని పార్టీలు ఇక ఆప్షన్ ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు పార్టీల పరంగా టికెట్లు ఇస్తారట. సో ఆ రకంగా ఇస్తే మరి ఎంతవరకు ప్రయోజనం జరుగుతున్నది పక్కన పెట్టినా ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పెద్ద ఎత్తున పోటీకి దిగాల. పార్టీలు కూడా మీరు ఆయా జెడ్పీటీసీలు ఆర్ ఎంపీటీసీలు ఆర్ ఎంపీపీలు ఆర్ జెడ్పీటీసీలు ఏ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలా, అక్కడ ఆ 42% బీసీలు ఎంపీపీలు అయ్యేలాగా, జెడ్పీటీసీలు అయ్యేలాగా, జెడ్పీ చైర్పర్సన్లు అయ్యేలాగా పార్టీలు నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఓటింగ్ సిస్టమ్ ద్వారా జెడ్పీటీసీలు అంతా కలిసి జెడ్పీ చైర్మన్ని, ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు కదా. అది పార్టీ చేతుల్లో ఉంటుంది ఆ నిర్ణయం. ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది ఆ నిర్ణయం. సో అక్కడ మీరు ఆ 42% ఇంప్లిమెంట్ చేయాలి. వన్స్ ఒక్కసారి జెడ్పీ చైర్మన్ అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గురి పెడతారు ఆ లీడర్. సో ఆయనకు ఆ కెపాసిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్లా నాయకత్వాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు చేస్తారా అంత చిత్తశుద్ధితో? చూడాలి మరి.